అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము చెప్తాను డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు ప్రకటించారు. సార్, స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి పోదు. చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏదైతే ఉందో దానికోసం పోరాడుతుంది. నన్ను చూసామండి, నేను డీసీ శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో అంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తెచ్చుకున్నామా, లేదా ఎక్కడైనా వైలెన్స్ చేసామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి.